ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల కష్టాలను తీర్చేలా లేదని పెదవి విరిచారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలు గురించి ప్రస్తావన లేదన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి పేదలను మోసగించిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు. ఈ బడ్జెట్ కి సంబంధించి మండలిలో కూడా కాసేపటి కింద శ్రీధర్ బాబు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి తాతా మధు ఏ రకమైనటువంటి విషయం చెప్తడం జరుగుతుంది. ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటారు బడ్జెట్ కి సంబంధించి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ఏదైతే శాసన మండలిలో ప్రవేశపెట్టారో అది పూర్తిగా నిరాశాజనకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలని చాలా కన్వీనియంట్ గా క్లెవర్ గా పక్కకు నెట్టినట్టు ప్రయత్నం చేశారు. 6 వాగ్దానాలకు సంబంధించి ఏదైతే వాళ్ళ ట్యాగ్ లైన్ అష్యూరెన్సెస్ ఉన్నాయో 6 వాగ్దానాల విషయం మీద ఎక్కడ కూడా ఒక ప్రస్తావన అనేటువంటిది ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి అనేక స్కీమ్స్ ని కన్వీనియంట్ గా పక్కకు తప్పించారు. రైతులకు సంబంధించినటువంటి మేజర్ గా ఎలక్ట్రిసిటీ అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన వాటి మీద కూడా సీతకన్ను పెట్టారు. బడ్జెట్ ఎలకేషన్ లో కూడా అన్యాయం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో అదే జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఐటీ సెక్టార్ గుండెకాయగా ఉంది. హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ మీకు ఇచ్చేటువంటి ఒక సెక్టార్ గా ఐటీ సెక్టార్ ఉంది. ఆ ఐటీ సెక్టార్ కూడా అత్యంత తక్కువ 718 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మేజర్ ఇరిగేషన్ తెలంగాణకు సంబంధించినటువంటిది 1 కాళేశ్వరము, 2 సీతారామ. ఒక పాలమూరు డిండి గురించి ప్రస్తావించిండ్రు. ఎందుకంటే ఖమ్మం జిల్లాకు వరాలు కురిపించామని కూడా చెప్పడం జరుగుతుంది మంత్రులు. మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? మరి ఏ వరాలు కురిపించారో మాకైతే తెలియటం లేదు. ఖమ్మం జిల్లాకు సంబంధించింది ప్రధానంగా మేము కోరుకునేటువంటిది ఒకటే, సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలని. సీతారామ ప్రాజెక్టు సంబంధించిన ప్రస్తావనే కనీసం బడ్జెట్ లో లేదు. కానీ వాళ్ళు మాత్రం మేము ఎస్టిమేషన్స్ ఒక 6,700 కోట్లకు ఎక్స్ట్రా పెట్టినాం. గతంలో ఉన్నట్టు కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన వర్క్ తప్ప ఒక్క గజం కూడా కాలువ కెనాల్ అనేది తవ్వలేదు. ఒక్క అడుగు కూడా తవ్వలేదు. వారు తవ్వింది ఒక రాజీవ్ కెనాల్ ఒకటి తవ్వారు, అదొక్కటి మాత్రమే అయింది. మిగతా ఎక్కడ కూడా ఇంచు వర్క్ కూడా జరగలేదు. ఇలా 6,700 కోట్లు ఎస్టిమేషన్ వేసామని చెప్తున్నారు. బడ్జెట్ లో మాత్రం ₹1 కూడా ఇవ్వలేదు. దానికి ఎందుకంటే మొత్తం ఓవరాల్ బడ్జెటే ఇరిగేషన్ చాలా తక్కువగా ఉంది, అట్లాగే ఎలక్ట్రిసిటీకి తక్కువగా ఉంది. ఇలా బీసీల సంక్షేమ రంగానికి పెద్దపీట వేశాము. అదే సమయంలో ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా పంచాయతీ శాఖకు కావచ్చు, ఇట్లన్నిటికీ కూడా మహిళల విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ చూపామని కూడా బట్టిగారు చెప్పారు. సంక్షేమ రంగం బట్టిగారు చెప్పే మాటలన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఫేకుడు మాటలు తప్ప ఇంకోటి లేవు, అంతా గోబెల్స్ ప్రచారం. నేనేమంటున్నా అంటే సంక్షేమ రంగంలో 2 ఆడబిడ్డలకు ఇస్తానన్నట్టు 2500 ఏం చేసినారు? ఎంతసేపటి లాస్ట్ బడ్జెట్ లో ఇదే గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడారు, ఇదే ఫ్రీ బస్ గురించి మాట్లాడారు. నేను అడుగుతున్నా, ఆడబిడ్డలకు, తెలంగాణ ఆడబిడ్డలకి మీరు ఇచ్చిన అష్యూరెన్స్ 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు? రెండవది, పక్కనున్న రాష్ట్రంలో మనకంటే లేటుగా వచ్చిన ప్రభుత్వము 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది వృద్ధులకి. మీరు ఎప్పుడు పెంచబోతున్నారు? ఆ లాస్ట్ బడ్జెట్ లో చెప్పలేదు, ఈ బడ్జెట్ లో చెప్పలేదు. సంక్షేమం అంటే మీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే దృష్టిలో ఏంటి అంటే 2,000 నుంచి 4,000 చేస్తారా చేయరా అనేది ఎక్కడ ప్రస్తావన అనేది లేదు. ఆడకూతుర్లకు 2,500 ఇవ్వాలనే దాని మీద ప్రస్తావన లేదు. వ్యవసాయ కూలీలకు ఇచ్చేటువంటి 12,000 మీద ప్రస్తావన లేదు. అలాగే చదువుకున్నటువంటి మహిళా విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కూటీల మీద క్లారిటీ లేదు. నిరుద్యోగ యువకులకు ఇచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి మీద క్లారిటీ లేదు. దేని మీద కూడా ఇవ్వని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రైతాంగ సమస్యల మీద పోరాడుతూ వస్తుంది, రైతు దీక్షలు చేస్తోంది. ఈ బడ్జెట్ వ్యవసాయ రంగం మీద మీ ఒపీనియన్? అదే ముందు మీకు చెప్తున్నా, అత్యంత నిరాశాజనకంగా వ్యవసాయ రంగాన్ని వెనకబెట్టబెట్టే విధంగా. ఒకప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయ రంగం అనేది ఒక రకమైనటువంటి ప్రోగ్రెస్, స్థిరీకరణ జరిగింది. బ్రహ్మాండంగా ఈ ఒక దేశానికి తలమానికంగా రోల్ మోడల్ గా తయారైనటువంటి ఒక వ్యవసాయ రంగానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ కేటాయించడం అత్యంత తక్కువ కేటాయించారు. వ్యవసాయ రంగం పట్ల వారికి చిత్తశుద్ధి లేదనేది తెలియదు. రైట్. ఏదైనప్పటికీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ బడ్జెట్ ఏమాత్రం వాస్తవ బడ్జెట్ గా లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్లి ఖచ్చితంగా ఆందోళనలు చేపడతాము, ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తాము. గత బీఆర్ఎస్ టైంలో మేము 9 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఉన్నటువంటి సంక్షేమం కావచ్చు, మిగతా వారికి అభివృద్ధి వారికి ఇచ్చినటువంటి నిధులు ఇప్పుడు ఏమాత్రం కేటాయించలేదన్నటువంటి ఆరోపణ బీఆర్ఎస్ చేస్తోంది. కెమెరా పర్సన్ తేజతో నరేందర్, జీతం న్యూస్.